ధరణి న్యూస్, జనం కోసం, నిజం కోసం, సామాన్యుని గొంతుక. ఇతర బాధ్యతలను ఏవైతే చేపడుతుందో వాటితో పాటు దీన్ని కూడా జోడించాలని చెప్పి కేబినెట్లో సంస్కృత భాష అభివృద్ధి కూడా ఈ తెలుగు అకాడమీకి అప్పచెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని మేరకే ఈరోజు ఈ యొక్క జీవో నంబర్ 31ను విడుదల చేస్తూ తెలుగు సాంస్క్రిట్ అకాడమీని ఏర్పాటు చేసిన పరిస్థితిని ఒకసారి గుర్తు చేస్తూ ఇక్కడ ప్రధానంగా ఈరోజు దీని మీద కొన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, రాజకీయ ప్రముఖులు కానివ్వండి, ఇతర మరి కుహనా మేధావులు ఎవరైతే ఈరోజు ఈ యొక్క జీవోను వ్యతిరేకిస్తూ తెలుగు భాష మీద రాష్ట్ర ప్రభుత్వానికి మక్కువ లేదు, తెలుగు అకాడమీ పేరు మార్చడం తగదు, తెలుగు భాష విచ్ఛిన్నానికి కూడా కుట్ర అని ఇలాంటి సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ మొసలి కన్నీరు కారుస్తూ ఈరోజు రాష్ట్ర ప్రజానికాన్ని పక్కదో పట్టించే ప్రకటనలు ఇస్తున్న నేపథ్యంలో వాటి మీద స్పష్టత ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈరోజు నేను మరి అట్లాగే అకాడమీ చైర్పర్సన్ గౌరవనీయులు మనందరికీ తెలిసిన వ్యక్తి శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతమ్మ గారు కూడా ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా కొన్ని అంశాలు నేను రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాలని ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలుగు అకాడమీ మేమే ఏర్పాటు చేశాము, మా వల్లనే తెలుగు అకాడమీ ఉంది, ఇది తెలుగుదేశం అకాడమీ అనే లెవెల్లో మరి జనాలు అనుకునే విధంగా మరి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇతర మరి వ్యక్తులు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. బహుశా వాళ్ళు ఒకసారి చరిత్ర తిరిగేసుకుంటే ఈ యొక్క తెలుగు అకాడమీ ఎప్పుడు ఏర్పాటు చేసింది, దీనికి ఈ స్వయం ప్రతిపత్తి మరి కల్పించి దీని ద్వారా తెలుగు మీడియం పుస్తకాలు ప్రింట్ చేస్తూ మరి చాలా కొద్ది కాలంలోనే ఈ అకాడమీ మంచి పేరు తెచ్చుకున్న విషయాలు ఒకసారి మననం చేసుకుంటే మంచిది. 1968లో తెలుగు అకాడమీ ఏర్పాటు చేసిన విషయాన్ని మరొకసారి ధృవీకరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారో లేకపోతే తెలుగుదేశం పార్టీయో కాదు, ఈ తెలుగు అకాడమీకి మరి మూలకులు అనే సంగతిని తెలియజేస్తూ పివి నరసింహారావు గారు హయాంలో ఈ తెలుగు అకాడమీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ తెలుగు అకాడమీ దాని అస్తిత్వాన్ని కోల్పోయిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే 98-99లో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు ముద్రణ, మరి ఇవన్నీ ప్రైవేటు సంస్థలకు అప్పగించిన విషయం ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. పాఠ్య పుస్తకాలకు ముద్రణ కానివ్వండి, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇవన్నీ మొదలుపెట్టడం ఒకసారి తెలుగు తమ్ముళ్ళు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగు భాష అభివృద్ధికి, తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడే దిశలో ఈరోజు మాతృభాషను కాపాడుతూ ఇంగ్లీష్ బోధనను ప్రవేశపెట్టడం జరిగిందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు ఈ యొక్క పాఠశాల విద్యార్థులకు 40 లక్షల మంది పైచిలకు విద్యార్థులకు ఈరోజు తెలుగు నిఘంటువును కూడా జగనన్న విద్యా కానుకతో భాగంగా తెలుగు ఇంగ్లీష్ నిఘంటువును కూడా ఇస్తున్న పరిస్థితి. అట్లాగే తెలుగు ఇంగ్లీష్ ద్విభాషలో ఈరోజు పాఠ్య పుస్తకాలని ముద్రిస్తున్న పరిస్థితి కూడా ఒకసారి నేను అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే మనం ప్రధానంగా ఈ తెలుగు భాష మీద ముఖ్యంగా మనం ఏదైతే ఈరోజు
సాంస్క్రిట్ సంస్కృతాన్ని ఈరోజు ఈ యొక్క తెలుగు భాష అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి తెలుగు అకాడమీకి జోడిస్తున్నాము. దీంట్లో ప్రధానంగా మనం గమనించాల్సింది సంస్కృతం ఈరోజు భారతీయ భాషలన్నిటికీ మూలం. ముఖ్యంగా సంస్కృత భాష యొక్క ప్రభావం ద్రవిడ భాషల మీద, మరి ముఖ్యంగా తెలుగు భాష మీద ఉన్నది అనే అంశం నిర్వివాద అంశం. అందులో ఇంకా ఏం ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు. కాబట్టి సంస్కృతం అభివృద్ధితో పాటు ఈరోజు తెలుగు భాషను ప్రాచుర్యం చేసే దిశలో రెండింటినీ మరి విడివిడిగా చూడడం కష్టమవుతుందనే విషయాన్ని కూడా ఈరోజు మేధావులందరూ గమనించాల్సిన చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూసినట్లయితే ఈరోజు ఈ ఉన్నత విద్యతో పాటు సాంకేతిక విద్యను కూడా మరి ప్రాంతీయ భాషలో ఉండాలని చెప్పి ఈరోజు ఎవరైతే ముఖ్యమంత్రి గారికి ఉత్తరాల రూపంలో తెలియజేస్తున్నారో వారు కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క సాంకేతిక పదజాలం ఏదైతే ఉందో, అట్లాగే ఈ యొక్క టెక్నికల్ టెర్మినాలజీ ఏదైతే ఉందో, వీటన్నిటికీ పదజాలం యొక్క మూలాల్ని మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సంస్కృతం మీద పట్టు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది జీవోలో కూడా. ఈ జీవోలో ఏవైతే ఈ యొక్క తెలుగు అకాడమీ యొక్క బాధ్యతలు ఉటంకిస్తూ అంశాలను చెప్పడం జరిగిందో, అందులో ప్రధానంగా ఈ తెలుగు భాష ప్రమోషను, స్ప్రెడ్డింగ్కు, తెలుగు భాష యొక్క డెవలప్మెంటు, డిసిమినేషను, అడ్వాన్స్మెంట్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ గురించి, తెలుగు లిటరేచర్ గురించి, స్టాండర్డైజేషన్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ టెర్మినాలజీ ఆ యొక్క పదజాలాన్ని చేయడం అనేది, అట్లాగే డిక్షనరీస్ను, గ్లాసరీస్ను తయారు చేయాలి. ఈ యొక్క రిఫార్మ్స్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, అడ్వాన్స్మెంట్ కానివ్వండి, తెలుగు స్క్రిప్ట్ మీద మరి పనులు చేయాలి. అట్లాగే ఒక మెథడాలజీని ఎవాల్వ్ చేయాలి, టీచింగ్ తెలుగు లాంగ్వేజ్ మీద ట్రైనింగ్ చేయాలి అని ఈ అంశాలన్నింటినీ పొందుపరుస్తూ చివరగా సంస్కృతం యొక్క అభ్యున్నతికి కూడా ఈ యొక్క అకాడమీ తోడ్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది తప్ప దానికి ప్రత్యేకంగా పెద్దపీట వేసింది ఏమీ లేదు. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళని, అట్లాగే ఇతర రాజకీయ పార్టీ వాళ్ళందరూ. ఈ తెలుగు అకాడమీ ఏదైతే ఉందో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత, పునర్విభజన తర్వాత ఈ యొక్క తెలుగు అకాడమీ దానికి సంబంధించినటువంటి రూల్స్ కానివ్వండి, బైలాస్ కానివ్వండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, ఇవన్నీ 2 సంవత్సరాల కాలంలో బైఫర్కేషన్ అయిన తర్వాత అండర్ సెక్షన్ 101 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 లోపల జరగాల్సిన విషయం మీ అందరికీ తెలియదా? మరి ఆ విధంగా అది జరిగిందా? ఆ విధంగా జరగకపోవడం వలన ఈరోజు ప్రత్యేకంగా తెలుగు అకాడమీని ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఈరోజు తెలుగు భాష ఔన్నత్యానికి గురించి, ఈ తెలుగు అకాడమీ పేరు మార్చడం మీద ఈరోజు ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి ఈరోజు ఈ యొక్క పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే 5 సంవత్సరాల కాలంలో మీరు తెలుగు అకాడమీని ఎందుకు ఏర్పాటు చేయలేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాల కాలంలో తెలుగు అకాడమీని ఏర్పాటు చేయకుండా ఉండి కేవలం నారాయణ చైతన్య లాంటి సంస్థలకు ఈ యొక్క ప్రింటింగ్ బాధ్యతలు అప్పగించి ప్రైవేటు యాజమాన్యాలకు కొమ్ము కాస్తూ దీన్ని నిర్వీర్యం చేసింది ఈ యొక్క తెలుగు అకాడమీని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. 5 సంవత్సరాల పాటు ఈ యొక్క తెలుగు అకాడమీ ఏర్పాటు చేయకపోతే ఈరోజు ఎవరైతే గొంతులు వేస్తా ఉన్నాయో,
ఎవరైతే పెద్ద పెద్ద గొంతులు వేసుకొని ఈరోజు పడిపోయి ఈరోజు మాతృభాష మీద మాకు మక్కువ లేదని చెప్పి ఈరోజు పుంకాలుగా ఈరోజు స్టేట్మెంట్లు ఇస్తూ ఉత్తరాలు రాస్తున్నారో ఎందుకు వాళ్ళు ఆ రోజు మరి తెలుగుదేశం పార్టీని ప్రశ్నించలేదని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. 5 సంవత్సరాల పాటు తెలుగు అకాడమీని నిర్వీర్యం చేసి తెలుగు అకాడమీ సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీతాలు లేక హరో రామా అని చెప్పి వాళ్ళు బాధపడుతూ మరి తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడే సాహసమే చేయలేక తెలంగాణ ప్రభుత్వంతో ఏదైనా మాట్లాడాలన్నా సంప్రదింపులు జరపాలన్నా హడిలిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడున్న పరిస్థితులు మనందరికీ తెలియనివి కాదు. కనీసం కూర్చొని చర్చలకు మరి వెళ్ళాలంటే కూడా భయపడినటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు తెలుగు అకాడమీని గాలికి వదిలేసి దాంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ నెలసరి మరి జీతాలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో జీతాలు లేక అలమటించి మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ దయాదాక్షణాల మీద ఆధారపడినప్పుడు 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఏం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశాన్ని తీసుకున్నాం. దీనికి సంబంధించినటువంటి న్యాయస్థానంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిశీలించడం జరిగింది. కోర్టుకు వెళ్ళాం, కోర్టులు చెప్పాం ఈ యొక్క తెలుగు అకాడమీ ఏదైతే ఉందో ఈ తెలుగు అకాడమీ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ అకాడమీ మరి రాష్ట్ర పునర్విభజన తర్వాత మాకు రావాల్సినటువంటి వాటా కానివ్వండి, మాకు రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో స్థిర చరాస్తులు ఇవన్నీ మాకు అప్పచెప్పాలని చెప్పి సుదీర్ఘమైన మరి న్యాయ పోరాటం చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాని పర్యవసానమే ఈరోజు వాళ్ళ కోర్టులోనే తెలంగాణ హైకోర్టులోనే ఈరోజు ఒక ఫేవరబుల్ జడ్జిమెంట్ తీసుకుని ఈ తెలంగాణ హైకోర్టు వారు ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చి ఈ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఆస్తుల్ని 58-42 రేషియోలో పంచాలని చెప్పి వారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. తిరిగి వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం దీని మీద మళ్ళా సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో కూడా పోరాటం చేసి అక్కడ కూడా గెలిచి ఈ యొక్క సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరి ఈరోజు ఈ తెలుగు అకాడమీని ఏర్పాటు చేయడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని అన్నింటినీ కాపాడుకుంటూ వారితోటి సంప్రదింపులు జరుపుతూ ఈరోజు ఈ యొక్క అంశాన్ని ఒక కొలికి తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా నేను మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటాను. నిన్ననే ఈ తెలంగాణ తెలుగు అకాడమీ అధికారులతోటి మరి అట్లాగే ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ మరి అధికారులు అందరూ కూర్చొని సామరస్యపూర్వకంగా మరి ఈ యొక్క అంశం మీద చర్చలు జరపడం, ఈ యొక్క అంశాలు ఏవైతే దీర్ఘకాలికంగా అపరిష్కృతం కాకుండా పడి ఉన్నాయో వాటిని జాగ్రత్తగా మరి ఒకటి తర్వాత ఒకటి దాన్ని పరిష్కారం చేసుకుంటూ ఈరోజు వారిని తెలంగాణ ప్రభుత్వాన్ని వారి ఒప్పించి మనకు రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అదే 10-20 కోట్లు కాదు, 30 కోట్లు కాదు, సుమారు 180 నుంచి 200 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈరోజు ఈ యొక్క నిష్పత్తిలో ఈ దామాషా నిష్పత్తిలో ఏదో 58-42 రేషియోలో పంచడానికి ఈరోజు వాళ్ళని ఒప్పించి మరి ఈ దశకు తీసుకొచ్చామనే సంగతి కూడా ఈరోజు అందరూ గమనించాలి. ఇంత చేసి ఈ యొక్క అకాడమీని ముందుకు తీసుకుపోతూ దీనికి కావాల్సినటువంటి నిధుల సమీకరణ కానివ్వండి, కేటాయింపులు కానివ్వండి ఏమాత్రం తగ్గేది లేదు అని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తెలుగు భాష అభివృద్ధికి ముఖ్యంగా దీనికి ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలి. ఏదైతే మరి ఈ తెలుగు అకాడమీ యొక్క పబ్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో దానికి ఉన్న విలువలు ఏవైతే ఉన్నాయో దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దానికి కావాల్సినటువంటి నిధులు వెంటనే కేటాయించాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే తెలుగు అకాడమీ బుక్స్ అంటే ఎంత స్టాండర్డ్ బుక్స్. పోటీ పరీక్షలు ఏవైనా కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ స్టేట్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కానివ్వండి, తెలుగు అకాడమీ పబ్లికేషన్ అంటే
దానికి ఒక గుర్తింపు, ఒక గౌరవం ఉంది. ఆ పబ్లికేషన్స్ ద్వారా వచ్చిన పుస్తకాలు ఏవైనా కానీ, మోనోగ్రాఫ్లు కానివ్వండి, టెక్స్ట్ బుక్లు కానివ్వండి, డీటెయిల్ నోట్స్ కానివ్వండి, ట్యూటోరియల్స్ కానివ్వండి, డిక్షనరీస్ కానివ్వండి, ఏ విధంగా మార్కెట్లో హాట్ కేకులాగా అమ్ముడుపోతూ ఎప్పటికప్పుడు విద్యార్థులు స్టాక్ అయిపోయినాయి, మళ్ళా దీన్ని మళ్ళీ ప్రింట్ చేయాలి, రెండవ ముద్రణ, మూడవ ముద్రణ అని చెప్పి ఏ విధంగా తెలుగు అకాడమీ వేలకు వేలు, లక్షలకు లక్షల కాపీలు ప్రింట్ చేస్తూ ఈ యొక్క తెలుగు అకాడమీని ముందుకు తీసుకొచ్చిందో, మరి ఆ అకాడమీని పూర్తిగా తెలుగుదేశం పార్టీ పరిపాలనలో నిర్వీర్యం చేశారు. ప్రైవేట్ యాజమాన్యాలకు కొమ్ము కాస్తూ పూర్తిగా దాన్ని తెలుగు అకాడమీ పబ్లికేషన్ డివిజన్నే నిలుపుదల చేశారు. 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాల కాలంలో ఈ యొక్క తెలుగు అకాడమీ గురించే గుర్తు లేకుండా, ఈ తెలుగు అకాడమీని పట్టించుకోకుండా పూర్తిగా వదిలేసి ఈరోజు తెలుగు భాషకు ఏదో జరిగిపోతా ఉంది. తెలుగు భాష ఈరోజు విచ్ఛిన్నం అవడానికి ఏదో ప్రభుత్వం ఏదో చేస్తూ ఉంది. తెలుగు భాష అభివృద్ధికి వెచ్చించిన నిధులు ఇకపై సంస్కృత భాషకు కేటాయించడం వాళ్ళకు వాళ్లే ఊహాగానాలు చేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి గొప్ప నిర్ణయాన్ని వక్రీకరిస్తూ ఈరోజు వాళ్లకు అనుకూల మీడియాతోటి కుమ్మక్కై ఈరోజు పతాక శీర్షికలతోటి ఈ యొక్క అంశాన్ని పూర్తిగా రాజకీయం చేస్తూ సత్యదూరమైన మరి వార్తలు ఈరోజు వస్తున్న నేపథ్యంలో ఈరోజు అందరికీ తెలియజేసేది ఒకటే, ఈ యొక్క ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగు భాష ఔన్నతికి, తెలుగు భాష అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఈ యొక్క సంస్కృతం ఏదైతే మరి భాష గురించి దానికి సంబంధించి మరి అంశాలు ఏవైతే ఉన్నాయో కేవలం ఈ మాతృభాష ఏ విధంగా సంస్కృత భాషతో మిళితమై ఉందో, ముఖ్యంగా ఈ యొక్క టెక్నికల్ టెర్మినాలజీ ఏదైతే ఉందో, సైంటిఫిక్ టెర్మినాలజీ ఏదైతే ఉందో వాటన్నిటికీ మూలం సంస్కృత భాష అనే మరి విషయాన్ని ఈరోజు దయచేసి ఎవరు కూడా మర్చిపోకూడదు. ఆ నేపథ్యంలో దీన్ని చూడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ యొక్క అకాడమీ రాబోయే రోజుల్లో తిరిగి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటూ, తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ, ఇంకా ఈ యొక్క అకాడమీని ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలుగు భాషా రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచంలో ఎక్కడ తెలుగు భాష మరి మాట్లాడుతున్నారో మరి వారందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి దీనికి సంబంధించినటువంటి పబ్లికేషన్స్ కానివ్వండి, రచనలు కానివ్వండి విస్తృతంగా వ్యాప్తి చేయడానికి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్లో పుట్టుక అంటే పోయిన సంవత్సరం అది పుట్టింది ఇక్కడ. అది తిరుపతిలో రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. తెలుగు అకాడమీ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. అయితే మా ప్రభుత్వం ఈరోజు సంస్కృతాన్ని కూడా దానికి యాడ్ చేసి తెలుగు సంస్కృత అకాడమీ అని చేద్దాము. ఎందుకంటే భాషాభివృద్ధి జరగాలి అంటే ఎప్పుడూ కూడా ఉన్న చోట ఆగిపోదు, ఏ భాష అయినా సరే. ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి తెలుగు భాషను గమనిస్తే తెలుగు భాషలో అనేక పదాలు, హిందీ పదాలు ఉన్నాయి, అదేవిధంగా పారసీ పదాలు ఉన్నాయి, తర్వాత ఇంగ్లీష్ పదాలు అయితే చెప్పడానికే వీల్లేదు. మనం రోడ్డు మీద పోతున్నామన్నా ఇంగ్లీషే, పెన్నుతో రాస్తున్నామన్నా ఇంగ్లీషే, ట్రైన్ ఎక్కుతున్నామన్నా ఇంగ్లీషే, బస్సు ప్రయాణం అన్నా ఇంగ్లీషే. ఈ విధంగా అసలు తెలుగు ఇతర భాష అని వేరు చేయటానికి వీల్లేనంతగా ఇతర భాషా పదాలు దీనిలో అంతగా ఇంక్లూడ్ అయిపోయింది. అంటే ఒక విశాలమైనటువంటి భాష తను సమృద్ధిగా ముందుకు పోవటానికి ఒక చోట ఆగకుండా ఇంకా ముందుకు ప్రయాణం చెయ్యాలి అంటే ఇతర భాషల్ని ఏ విధంగా తనలోకి లీనం చేసుకొని ఆ భాషే తానుగా తనే ఆ భాషగా మారిపోయి ఎలా విస్తృతమవుతుందో తెలుగు భాష ఒక్కటే ఆ విధంగా విస్తృతిని పొందింది. దీని పుట్టుకలోకి వెళితే అసలు ప్రాకృత భాష నుంచి పుట్టింది. దీని తద్భవ భాష అని పేరు.
అలాగే పాళీ భాషతో కలిసింది. తర్వాత 2వ శతాబ్దంలో శాతవాహనులు పరిపాలించేటప్పుడు శాలివాహన సప్తశతిలో 2-3 పదాలు తప్ప ఆయన రాసిన శాలివాహన సప్తశతిలో తెలుగు భాష అంత లేదు. అప్పుడు కూడా గ్రామీణులు మాట్లాడేటువంటి వాటిలో అక్కడక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. మనం ఇప్పటికి కూడా మనము శాసనాలు పరిశీలించి చూస్తే ఎప్పుడు ఫస్ట్ బెజవాడ ఇక్కడ యుద్ధమల్లుల శాసనం, దానికంటే ముందు చేబ్రోలు శాసనం ఉంటుంది. అప్పుడు చూస్తే తెలుగు భాష ఎలా ఉందంటే అసలు ఒక్క వాక్యం కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ 11వ శతాబ్దం నాటికి ఆంధ్ర మహాభారతాన్ని నన్నయ్య గారు ఆంధ్రీకరించారు. దాన్ని తెలుగులో తీసుకొచ్చి రాసినప్పుడు భాష ఏంటో మనం పరిశీలనగా చూస్తే అది తెలుగు సంస్కృతం మిళితమైనటువంటి భాష అది. అందువల్ల సంస్కృతంతో కలిసిన తరువాత తెలుగు భాష ఒక సమృద్ధిగా ఒక చక్కటి భాషగా ఏర్పడింది. మీకు ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు ఈ విమర్శకులంతా తెలుగు భాష ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఘోరం జరిగిపోతుంది అని మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఈ తెలుగును అభిమానించే వాళ్ళంతా అందుకనే దాని మీద ఒక కమాండ్ ఉన్న మనిషిని గనుకనే నాకు సరైనటువంటి పోస్టు నాకు ఇచ్చారు. దానికి కూడా ఒక గౌరవం తీసుకురావటం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నామంటే, ఏం చేసింది తెలుగు అకాడమీ అంటారు. మీరు 5 ఏళ్లు చేయలేని పని మేము చేశాము. ఈ 2 ఏళ్లలో లాస్ట్ ఇయర్ మేము రిజిస్ట్రేషన్ చేశాం తిరుపతిలో. దానిలో కూడా మంచి కమిటీతో అందరూ ఐఏఎస్ ఆఫీసర్స్తో ఉన్నటువంటి కమిటీతో రిజిస్టర్ చేసుకున్నాము. తర్వాత ఈ సంవత్సరం మేము డైలీ వేజర్స్ వాళ్ళ జీతాలు కూడా ఇవ్వకుండా తెలంగాణ తెలుగు అకాడమీ వేధిస్తూ ఉంటే వాళ్ళతో మేము వెనకుండి కేసు వేయించాము. మేము సంతకాలు పెట్టి హైకోర్టులో చాలా మంచి జడ్జిమెంట్ వచ్చింది. వెంటనే 3 నెలల్లో వీళ్ళ నిధులు అదేవిధంగా వీళ్ళ సిబ్బందిని కూడా ఇచ్చేసేయాలి అని చెప్పి ఒక మంచి జడ్జిమెంట్ వచ్చింది. దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్లారు. మా గవర్నమెంట్ వెంటనే మాకు సపోర్ట్ ఇచ్చి సుప్రీంకోర్టులో కేసు వేసాము. సుప్రీంకోర్టు కూడా 1 మంత్లో తేల్చుకోవాలి మీ నిధులు వీటిని గురించి అని చెప్పి ఇచ్చారు. ఇంత మేము ఒక కృషి చేస్తా ఉన్నాం తెలుగు అకాడమీని నిలబెట్టడం కోసం. దాంతోపాటు మా ముఖ్యమంత్రి గారు మాకు తిరుపతిలో ఒక పెద్ద భవనం ఇప్పించారు, 4 అంతస్తుల బిల్డింగ్ ఇప్పించారు తెలుగు అకాడమీ కోసం. సిబ్బంది వచ్చేస్తే మేము వెంటనే అక్కడికి షిఫ్ట్ అయిపోతాము. అందువల్ల మరి మా ప్రభుత్వం చెయ్యింది ఏంటో చెప్పండి. ఎంతో కొంత ఆర్థిక సాయం అందించారు మా హయ్యర్ ఎడ్యుకేషన్. వాళ్ళు అందించడం వల్ల ఈ సంవత్సరం మేము ఇంటర్మీడియట్ బుక్స్ ప్రింటింగ్కి వెళ్తా ఉన్నాము. అందువల్ల దీని వెంటనే మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డిఎస్సి, టెట్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించింది కూడా మేము ప్రింటింగ్ చేయించడానికి మేము వెళ్తూ ఉన్నాం. అందువల్ల తెలుగు అకాడమీ ఎక్కడ ఆగింది? తెలుగు అకాడమీ దాని గౌరవాన్ని అది నిలబెట్టుకుంటూనే మా బైలా చూడండి, ఒక్కసారి చూడండి, మీకు కావాలని పంపిస్తాను నేను. బైలాలో 1968లో పివి నరసింహారావు గారు ఏ విధమైన బైలా తయారు చేశారో దానిలో యాజ్ ఇట్ ఈజ్ ఒక్క అక్షరం కూడా మేము మార్చలేదు. యాజ్ ఇట్ ఈజ్ అది ఉంది. దాంతోపాటు సంస్కృతాన్ని కూడా మేము పోషించాలి. తెలుగు అకాడమీతో అది కూడా చేరితే దానికి కూడా ఒక పోషణ లభిస్తుంది అని ఒక సదుద్దేశంతో ఇది ఏర్పాటు చేసిందే, ఈ జీవో తీసుకొచ్చిందే తప్ప తెలుగును చంపి సంస్కృతాన్ని నిలబెట్టడానికి అంత పిచ్చి వాళ్ళు ఇక ఈ ప్రపంచంలోనే ఉండరేమో. ఇలాంటి విపరీతమైనటువంటి భావాలు, విపరీతమైనటువంటి భాష మాట్లాడే వాళ్ళు వాళ్ళకి మెంటల్ అనుకుంటున్నాను నేనైతే మాత్రం. తెలుగు అకాడమీలో తెలుగు చచ్చిపోయిందా? ఎక్కడ చచ్చిపోయింది చెప్పండి? మీ దగ్గర చచ్చిపోయింది. మీ టైంలో దాన్ని ఖూనీ చేసి పడేశారు. ప్రైవేట్ కాలేజీలకు అప్పచెప్పారు. తెలుగు అకాడమీ అక్కడ ప్రింట్ చేస్తున్న పుస్తకాలను కూడా రానియకుండా మొత్తం ఆ సీడీలన్నీ దొంగిలించి నారాయణ కాలేజీ వీళ్ళకు అప్పచెప్పారు. వీళ్ళు ప్రైవేటుగా ఆ పుస్తకాలన్నీ కూడా ఇష్టం అమ్ముకున్నారు. దాంట్లో లోకేష్కు కూడా భాగం ఉంది. ఇంత హాని చేసి, ఇంత దుర్మార్గం చేసి తెలుగు అకాడమీని చంపేసినటువంటి మీరు ఈరోజు గొంతేసుకుని అరుస్తామని సిగ్గుండాలి కొంచెమైనా సరే. మనం ఎంత ద్రోహం చేశాము భాషకి, దీనికి కూడా. వీళ్ళ టైంలోనంట ఎన్టీఆర్ గారు సపోర్ట్ ఇచ్చారు నిజమే, కానీ పివి నరసింహారావు గారు దాని వ్యవస్థాపకులు. ఎన్టీఆర్ గారి టైంలో దాన్ని డెవలప్ జరిగింది. కానీ చంద్రబాబు టైం వచ్చిన తర్వాత ఏం జరిగింది? అప్పుడు కూడా 98, 99లో అచ్చగా తెలుగు పుస్తకాలే ప్రింట్ చేయాలని ఉంటే దాన్ని తీసేసి ఆయన ఇంగ్లీష్ పుస్తకాలు తీసుకొచ్చారు ప్రింట్ చేయించమని. మ్యాథ్స్, సైన్స్ అన్ని సబ్జెక్ట్స్ వచ్చాయి. ఇంగ్లీష్ మీడియం అంతా కూడా తెలుగు అకాడమీలో తీసుకొచ్చావు. మరి అప్పుడు మార్పు ఏమో సంస్కరణ, ఇప్పుడు మార్పు ఏమో మేము సంస్కారహీనమా? ఎట్లాగండి ఈ రెండు? దీనికి మరి ఈ తెలుగు భాషా పండితులు వీళ్ళంతా కూడా తెలుగు అభిమానులు సమాధానం చెప్పాలి. అప్పుడు ఎందుకు ఇన్ని సబ్జెక్ట్స్ తీసుకొచ్చారు? ఎందుకు ఇంగ్లీష్ మీడియా తెచ్చారు? ఈరోజు సంస్కృతం ఒక్కటి యాడ్ చేస్తే వచ్చిన నష్టం ఏంటో చెప్పండి కాస్త.
పైగా తెలుగు సంస్కృతాన్ని ఏమన్నా అది అవిభక్త కవళ్ళు ఆ రెండు కూడా, వాటిని నేను విభక్తం చేయగలమా? అట్లాంటి పరిస్థితి ఉందా? అందువలన దయచేసి అందరికి కూడా సవినయంగా మనవి చేసి చెప్పేది ఏంటంటే, భాషాభివృద్ధి నిరంతరం కొనసాగుతుంది. మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఫండ్స్ కేటాయిస్తారు. ఇంకా ఇంకా మంచి బుక్స్, ప్రాచీన సాహిత్యం, అదేవిధంగా తెలుగు అకాడమీ విధులన్నింటినీ కూడా మేము సక్రమంగా నెరవేరుస్తూ సంస్కృత భాషకు కూడా ఆ విధమైనటువంటి గౌరవాన్ని మా అకాడమీ ద్వారా మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నమస్తే. సరే. మొన్న కూడా మీటింగ్, మినిస్టర్ గారు చెప్పినట్టు ఇప్పటికీ 2 మీటింగ్లు జరిగినాయి. వాళ్ళ డైరెక్టర్ గారు, మా డైరెక్టర్ గారు ముందు వెళ్ళారు. ఇప్పటికి 4 ఉత్తరాలు రాశాం మేము. ఎప్పుడైతే సుప్రీంకోర్టు కఠినంగా 1 మంత్లోనే మీరు తేల్చుకోవాలని చెప్పిందో, దాని మీద మొన్న వాళ్ళు వచ్చారు స్వయంగా. ఫస్ట్ టైం వాళ్ళు తెలంగాణ వాళ్ళు రావటం, వచ్చి వాళ్ళ డైరెక్టర్ మా డైరెక్టర్తో మాట్లాడారు. సరే, మేము మాకు రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా మిగిలినటువంటి ఎసెట్స్, వాటికి సంబంధించి కూడా మాట్లాడమని చెప్పి మేము లెటర్ ఇచ్చాము. తొందరలోనే అవుతుంది. నాకైతే చాలా ఆశ ఉంది. చాలా నిధులు ఉన్నాయి మనకి. 58-42 రేషియో ప్రకారంగా మనకి దాదాపుగా 180-200 crores రావాల్సి ఉంటుంది. మనకి అంత రావాల్సి ఉంటుంది. ఆ వస్తే అలాగే 92 మంది సిబ్బంది ఉన్నారు మన వాళ్ళు అక్కడ. అంటే తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 92 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చేస్తారు. అట్లా లేదు. ఎందుకంటే 2 ఏళ్ల తర్వాత ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అది బైఫర్కేషన్ సంబంధించిన అంశం అదంతే ఉంటుంది. దాని మీద చర్చ అలా జరుగుతుంది. దాని మీద సంబంధించినటువంటి పరిష్కారం అలా జరుగుతుంది. అందువల్ల ఇదేముంది, ఎన్నైనా మనం యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళు చేయలేదా? ఇంగ్లీష్ ఎందుకు యాడ్ చేశారు అట్లా అనుకుంటే? దాని సిద్ధాంతం పోలేదా 98లో? అందువల్ల అట్లా యాడ్ చేసినందువల్ల వచ్చేది ఏమి ఇబ్బంది లేదు. రిజిస్ట్రేషన్ తెలుగు అకాడమీ పేరుతో రిజిస్టర్ అయ్యి ఉంది. ఈరోజు కొత్తగా మేము సంస్కృతం అని కూడా మా ప్రభుత్వం తీసుకొచ్చింది, దాన్ని ఉద్ధరించడం కోసం. అందువల్ల దానికి దీనికి సంబంధమే లేదు, అస్సలు లేదు. ఎందుకంటే కోర్టులో కూడా ఆల్రెడీ తెలుగు అకాడమీకి సంబంధించిన ఫండ్స్ మీదే ఉంది వివాదం అంతా కూడా. సపరేట్ అకాడమీలు అంటే మీకు తెలియందే ఉందా చెప్పండి? అది ఎంత భారంతో కూడుకున్నటువంటి వ్యవహారము. ఒక్క అకాడమీని 5 సంవత్సరాలు తీసుకురాలేకపోయాడు ఆ పెద్ద మనిషి. ప్రపంచాన్ని ఉద్ధరించానని చెప్పాడే, అన్నీ కనుక్కున్నాను సెల్ ఫోన్తో సహా అని చెప్పిన పెద్ద మనిషి ఒక్క తెలుగు అకాడమీని తీసుకురాలేకపోయాడు. అందువల్ల ఒక అకాడమీని తీసుకొచ్చి నిలబెట్టి ఆ సిబ్బందికి జీతాలు ఇచ్చి ఇదంతా చెయ్యాలి అంటే ఇబ్బందితో కూడుకున్న విషయం. అయినా సరే ఒక సాహసమే నిజంగా. మా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని తెలుగు అకాడమీని తీసుకొచ్చి దాంతోపాటు సంస్కృతాన్ని కూడా అభివృద్ధి చేయాలి. అది కూడా పెద్దలు కొంతమంది ఇచ్చిన సలహా మేరకే మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా చెయ్యండి, సంస్కృత భాషను కూడా అభివృద్ధి మనం ఒక్కటే ప్రశ్న సార్ మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ పెద్దలు, వీళ్ళ పిల్లలంతా ఇంగ్లీష్ మీడియాలో చదువుతున్నారు కదా. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియాలో చదివే పిల్లలకి సెకండ్ లాంగ్వేజ్ ఏది ఉందండి? సంస్కృతమే కదా. చూడండి, దాదాపుగా 60% సంస్కృతం తీసుకున్నారు సెకండ్ లాంగ్వేజ్గా. అదే వాళ్ళు వచ్చి ఇక్కడ తెలుగుకి ఏదో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల అది కూడా అవసరమైన గుర్తించింది కనుకనే ప్రభుత్వం సంస్కృతాన్ని కూడా యాడ్ చేశారు. అక్కడ ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. లెక్కలు చూడండి మీరు. ప్రపంచంలోనే అధికంగా మాట్లాడే భాష తెలుగు భాష. అదేవిధంగా భారతదేశంలో 2nd ప్లేస్లో మనం ఉన్నాం తెలుగు భాష మాట్లాడే వాళ్ళల్లో. విస్తృతమైన భాష తమిళం కాదు, తెలుగు భాష అండి. ఎంత విస్తృతమైన భాష అంటే ఏ భాషను కూడా అలవోకగా తనలో కలుపుకొని పోతుంది కనుకనే
ఈ భాషకు ఆ విధమైనటువంటి విశాలత్వం వచ్చింది, ఆ విధమైనటువంటి సమానత్వం వచ్చింది ఈ భాషకి. అది ఇంకే భాషకు కూడా లేదు. ఎక్కడైతే ఆగిపోయినాయో కొన్ని భాషలు సంకుచితంగా అవి అక్కడే ఉన్నాయి ఎదగలేక. కానీ తెలుగు భాష అట్లా కాదు. ప్రపంచంలోనే అత్యధికులు మాట్లాడేటువంటి భాష ఇంగ్లీష్ తర్వాత తెలుగు భాషే. కలిసి ఎక్కడండి? అదే అన్యాయంగా మాట్లాడుతున్నారు మీరు. పుట్టింటిని ఏ ఆడపడిచైనా పుట్టింటిని మర్చిపోతుందా? చచ్చిపోయే వరకు కూడా పుట్టిళ్ళు గుర్తుంటుంది. కానీ ఇక్కడ ఇంకా పుట్టింటి మీద ఎక్కువ ప్రేమతో ఉంది ఈ ఆడపడుచు. ఈ తెలుగు అనే ఆడపడుచు అత్తింటికి పోయినా సంస్కృత భాషను అత్తింటి వాళ్ళని వెనక పెట్టుకుంది, ముందు పెట్టల. మీరు గమనించాలి, తెలుగు అనేది ముందుంది, సంస్కృతం అందులో లీనమైపోయి ఉంది. అట్లాగా. ఓకే, థ్యాంక్ యూ. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.